నమస్తే, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చంద్రబాబు హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద వైకాపా చేపట్టిన ధర్నాకు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మద్దతు. అనంతరం మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి. మత్తు పదార్థాలు అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు. గూడూరులోని గడియార స్తంభం తదితర ప్రాంతాల్లో వాహన తనిఖీలు చేపట్టిన అనంతరం మాట్లాడిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. గూడూరులో ప్రధాన సమస్యలు పరిష్కరించాలంటూ పురపాలక కార్యాలయంలో కమిషనర్ వెంకటేశ్వరకు వినతి పత్రం అందజేసిన అనంతరం మాట్లాడిన తెలుగుదేశం పార్టీ నాయకులు. శాకాంబరి అలంకారంలో పోలేరమ్మ అమ్మవారు. మనుబోలు కోదండరాంపురంలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. మేము అధికారంలో ఉన్నప్పుడు దాడులను ప్రోత్సహించలేదని, రెడ్ బుక్ లో భాగంగా లోకేష్ ఇదంతా చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీలో దాడులు హత్యలు జరుగుతున్నాయని టీడీపీ ప్రోత్సహిస్తోందంటూ వైకాపా ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో వైకాపా కార్యకర్తలను హత్య చేస్తున్నారని, దాడులు పెరిగిపోయాయని వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. దాడులు నిరసిస్తూ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి జగన్మోహన్ రెడ్డి ధర్నా చేపట్టారు. జగన్ చేపట్టిన ధర్నాకు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మద్దతు ప్రకటించారు. ధర్నా శిబిరానికి చేరుకుని జగన్ కు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారన్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు దాడులు ప్రోత్సహించలేదని, రెడ్ బుక్ లో భాగంగా లోకేష్ ఇదంతా చేస్తున్నారని తెలిపారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని జగన్మోహన్ రెడ్డి అన్నారు. And this kind of hoardings, starting off with Chandrababu Naidu's son, blatantly being displayed all over the state in Andhra Pradesh, where you have a situation where you're giving instructions to the police that our people would vandalize, our people would kill, our people would assault, and there should be no action taken on them. When you have somebody like Nara Lokesh, Chandrababu Naidu's sons, holding this red book, and this red book being captured in the form of hoardings. Now think about what kind of message it is sending. Now he starts off with a red book at the state level. You have a similar kind of red books being displayed and vengeance being taken at everybody from the grassroots level, at the village level. Now this is the plight of affairs. Now I like to question one thing. Today they are in power, tomorrow we could come into power. Yesterday we were in power, but when we were in power, we had never propagated such kind of behavior. We have never encouraged people to take vengeance like this. We have never encouraged assaults. We have never encouraged private property being vandalized. We have never encouraged government property to be vandalized. We have never encouraged killings. But today the situation is different in Andhra Pradesh. Now if we don't question this, being part of democracy, can you imagine the plight of democracy going forward if this were to be encouraged? I urge the entire media, national media especially, I also urge various parties who actually constitute democracy to have a look at these photographs what are displayed, to have a look at the video clippings which are being displayed, have a look at them, and then ask yourself, is this what we want from democracy? You have various photographs what are being displayed where in broad daylight. ఈ ధర్నాలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. మత్తు పదార్థాల రవాణా జరగకుండా నిరంతరం తనిఖీలు నిర్వహించడం జరుగుతోందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే అట్టివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం తదితర ప్రాంతాల్లో ఆయన వాహన తనిఖీలు చేపట్టారు.
పట్టణంలోని గడియారం స్తంభం తదితర ప్రాంతాల్లో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి సిబ్బందితో కలిసి పలు వాహన తనిఖీలు చేశారు. ఆయా వాహనాల పత్రాలు, రవాణా చేస్తున్న సరుకులు వంటి వాటిని పరిశీలించారు. సరైన పత్రాలు లేని వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిషేధిత గంజాయి రవాణా జరగకుండా తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. ఎవరైనా మత్తు పదార్థాలు రవాణా చేస్తుంటే వారి వివరాలను పోలీసులకు అందజేయాలని సూచించారు. అలాగే లైసెన్సులు, వాహనాల పత్రాలు లేకపోతే వాటిని సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. అరేంజ్ చేసుకుని ఆల్ వెహికల్స్ చెక్ చేయడం, ఏదైనా ఇల్లీగల్ థింగ్స్ వెళ్తుంటే గంజాయి కానీ లేకపోతే ఎనీ మధ్య పదార్థాలు కానీ లేకపోతే ఏదన్నా వేరే ఇల్లీగల్ థింగ్స్ ఉంటే వాటిని చెక్ చేయడం, అలాగే ట్రాన్స్పోర్టర్ డ్రైవర్ లైసెన్స్ ఆర్సీలు ఉన్నా లేకపోతే కానీ సరైన డాక్యుమెంట్స్ లేకపోతే వెహికల్ చెక్ చేయడం, డ్రైవింగ్ లైసెన్స్ కూడా చెక్ చేయడం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వాటర్ వెహికల్స్ కొన్ని ఎక్కడ అఫెండ్ చేసిన వెహికల్స్ కూడా కొంతమంది తీసుకుంటున్నారు. ఆ చర్యలో భాగంగా కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఆర్సీ లేకపోతే చెక్ చేయడం జరిగింది. నేనుంటే వాడికి సీజ్ చేస్తున్నాం వెహికల్స్. తర్వాత వాళ్ళ డాక్యుమెంట్స్ చూపిస్తే వాళ్ళకి ఇస్తాము, లేకపోతే మనకి దీన్ని 102 కేసు రిజిస్టర్ చేసి ఆ బండి కోర్టుకి పెట్టేయడం జరిగింది మొత్తం. తర్వాత మన విచారణ జరిగిన తర్వాత ఆ విచారణలో ఆ బండి పెట్టి వాళ్ళకి ఇవ్వడం లేకపోతే కేసులు కట్టదు. దానిలో భాగంగా ఈరోజు ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మా కాలేజీ మా సిబ్బంది అందరూ చెకింగ్లో పాల్గొన్నారు. అదేగాక ఈవినింగ్ కూడా మొత్తం విజిబుల్ పోలీసింగ్ లాగా పోలీసులు టౌన్లో ఎఫెక్టివ్గా ఎక్కడైనా రోడ్డుకి ఇల్లీగల్గా రోడ్డుకి అన్యాయంగా ఆక్రమించుకున్నా కానీ పొరవాళ్ళు ఏదన్నా గొడవలు చేసినట్టుగా టీచ్ చేసినట్టుగా ఉన్నా కానీ వారి గురించి కూడా మన ఇన్ఛార్జ్ మన వాళ్ళు మొత్తం పార్టీలంతా కూడా చూస్తున్నారు. అలాగే స్ట్రీట్ టీమ్స్ అరేంజ్ చెప్పారు సార్. అది కూడా స్ట్రీట్ టీమ్స్ అంటే ఆడపిల్లలు ఎవరైనా గొడవ చేస్తున్నా కానీ దాని మీద వాచ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా కానీ ఆడపిల్లలు గొడవ చేసినా, నేను మత్తు పదార్థాలు తీసుకున్నట్టు చేసినా, రోడ్డు మీద రౌడింగ్ చేసినా 500 కానీ 112 కానీ పోలీస్ స్టేషన్కి కానీ ఫోన్ చేసినా కూడా తెలియపడుతున్నాము. మీ నెంబర్లో మీరు గోప్యంగా ఉంచబడి మీరు గొడవలు జరిగితే మాకు చెప్పండి. చిన్న గొడవలు కూడా చెప్పాలి పోలీసుకి. చెప్పకుండా మీరే మనకెందుకు అనుకుంటే సొసైటీలో నాట్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ అంటారు. ఎవరికి చెప్పాలి మనం. ఎందుకంటే మీరు డైరెక్ట్ యాక్షన్ తీసుకోలేకపోవచ్చు. ఫోన్ చేసి చెప్తే మా నాటి జరిగిందని తెలిసింది మాకు ఏదైనా కానీ నేరాలు. ఈ తనిఖీలో సీఐ పాపారావు సిబ్బంది పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 40,000 ఎకరాల పంట నష్టం జరిగిందని, చంద్రబాబు 2 లక్షల రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి డిమాండ్ చేశారు. వరదల కారణంగా భారీ నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించారు. నందమూరు తదితర గ్రామాల్లో రైతుల నాయకులతో కలిసి పంట నష్టం పరిశీలించారు. వరద నీటిని లెక్క చేయక ఆమె నష్టం అంచనాలు తెలుసుకుంది. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ రైతులు మునిగిపోయిన పంట చూసి కన్నీళ్లు పెట్టుకున్నారన్నారు. నేను కూడా నీళ్లలో దిగి వాళ్ల కష్టాలు చూశానని తెలిపారు. దాదాపు 40,000 ఎకరాలు పంట నష్టం వాటిల్లిందన్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరవాలని, చంద్రబాబు 2 లక్షల రుణమాఫీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పట్టణ పరిధిలో ఉన్న ప్రధాన సమస్యలు పరిష్కరించాలని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బిల్లి చెంచరామయ్య కోరారు. గూడూరు పురపాలక కార్యాలయంలో కమిషనర్ వెంకటేశ్వర్లను పార్టీ నాయకులు కలిసి వినతిపత్రం అందజేసి సమస్యలు వివరించారు. పట్టణంలో పలు ప్రధాన సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని, వాటిని సత్వరమే పరిష్కరించాలని కోరుతూ పురపాలక కార్యాలయంలో కమిషనర్ వెంకటేశ్వర్లకు టీడీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఆయా సమస్యలను వారు కమిషనర్కు విన్నవించారు. అనంతరం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బిల్లి చెంచరామయ్య మాట్లాడుతూ పట్టణ పరిధిలోని శివారు ప్రాంతాల్లో విద్యుత్ దీపాలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. అలాగే కాలువల్లో సిల్టు తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టాలని కోరామని తెలిపారు. దోమల నివారణకు చొరవ తీసుకోవాలని తాము కోరినట్లు ఆయన వివరించారు. గూడూరు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ పాసిం సునీల్ కుమార్ గారి యొక్క ఆదేశాల మేరకు గూడూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు గత అనేక సంవత్సరాలుగా ప్రజలు ఏదైతే బాధపడుతున్నారో వాటన్నిటిని కూడా పూర్తిగా నిర్మూలించడానికోసంగా మేము నడుం కట్టి ఈరోజు ఎప్పటికప్పుడు దాన్ని మానిటరింగ్ చేస్తూ ఆ విషయాన్ని తీసుకొచ్చి కమిషనర్ గారికి తెలియజేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా లైటింగ్ సమస్య, ముఖ్యంగా పట్టణ శివారు ప్రాంతాల్లో ఇందిరానగరు, జానగిరాంపేట, ఎగువరేడుపల్లి అర్జునవాడ, ఇటు వస్తే బనిగిసాయిపేట, పూలకోట, పాములతో సహజీవనం చేసే ప్రజలకి రక్షణ కల్పించే దిశగా ఎక్కడైతే లైట్లు పోయినాయో. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఇజ్రాయెల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మనకు కలిగినంతలో పేదలకు సేవా కార్యక్రమాలు చేయాలనే సంకల్పం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని మహిళా మండలి గౌరవాధ్యక్షురాలు డాక్టర్ రోహిణి కోరారు. గూడూరులోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ ప్రతినిధురాలు జీవన్ రెడ్డి తండ్రి వర్ధంతి సందర్భంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ తనుజ తదితరులు పాల్గొన్నారు. మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సంయుక్తంగా ఇక్కడ వృద్ధాశ్రమంలో వీళ్ళకి వృద్ధులకి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మాలో మెంబర్ అయిన జీవని వాళ్ళ నాన్నగారి 6వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఫుడ్ ఆ అమ్మాయి స్పాన్సర్ చేసింది. ఆ అమ్మాయికి భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని కూడా నేను కోరుకుంటున్నాను. అట్లాగే ఆమె చాలా యాక్టివ్గా మాకు కరోనా టైంలో ఇన్నర్ వీల్ సెక్రటరీగా ఉండింది. అవునా, సెక్రటరీగా తర్వాత సంవత్సరం 24వ తేదీ లేబూరు సుధాకర్ రెడ్డి వారి 6వ వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుమార్తె జీవని గారు ఈరోజు వృద్ధాశ్రమంలో అన్నదానం చేస్తున్నారు. దానికి ముందుగా జీవనికి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. అదేవిధంగా ఆంధ్ర మహిళా మండలి ప్రెసిడెంట్ రోహిణి మేడం, విష్ణువందన గారు వాళ్ళు అందరూ వచ్చి అనిత సెక్రటరీ, స్నేహ, అనిత వీళ్ళందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్కి హెల్ప్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ముందు అందరూ నాకు ఇట్లే సహకారం అందించి ముందుకి తీసుకెళ్తారని క్లబ్ తరఫున ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ద్వారా ఇక్కడ వృద్ధాశ్రమంలో భోజనాలు అవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది. మా మెంబర్ అయినటువంటి జీవని వాళ్ళ నాన్నగారు లేబూరు సుధాకర్ రెడ్డి గారు, ఆయన స్వర్గస్థులై 6 సంవత్సరాలు అయింది. ఈ 6వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ వృద్ధులకు 50 మంది దాకా ఉన్నారు. వాళ్ళతో ఇప్పుడే కాదు, అంతకు ముందరంతా కూడా ఈ కార్యక్రమం అన్నదానం చేస్తూ ఉంటుంది. మా క్లబ్కు కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది. జనసేన పార్టీ సభ్యత్వాన్ని పొందాలని చిరంజీవి యువత నియోజకవర్గ అధ్యక్షుడు నయ్యం కోరారు. గూడూరు పట్టణంలోని ఆసుపత్రి రోడ్లో ఉన్న కార్యాలయంలో ఆయన సభ్యత్వం నమోదు చేయించారు. అనంతరం పార్టీ విధి విధానాలు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మణి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి 28వ తేదీ దాకా ఈ సభ్యతాన్ని నమోదు చేసుకోమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జరుగుతున్న ఈ సభ్యతాన్ని ప్రతి ఒక్కరు ఉత్సాహంగా పాల్గొని విజయవంతంగా చేస్తున్నారు. దీనికి మొదటిగా మన నెల్లూరు జిల్లా గూడూరు 2వ స్థానంలో ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తే మన సభ్యతలు ఏ విధంగా నడివేస్తున్నారనేది అందరికీ అర్థమవుతుంది. దీని ఒక సభ్యతల్ని ఇదేంటంటే ఒక 500 రూపాయల అమౌంట్ కట్టి దాన్ని నమోదు చేసుకొని దానికి వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులు మన ఫ్యామిలీని కాపాడతాయి. అదేవిధంగా ఏదైనా చిన్న దెబ్బలు ఏదైనా తగిలినా కూడా యాక్సిడెంట్లో ఒక 50,000 రూపాయల అమౌంట్ మనకు వస్తుంది. అదేవిధంగా మనకు ఒక ఐడి కార్డు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సిగ్నేచర్తో ఒక కిట్ మొత్తం వస్తుంది. ప్రతి ఒక్క గూడూరులో ఉన్న జన సైనికులు, మెగా అభిమానులు ఈ ఒక సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అంతేకాదు మాకు గూడూరు నియోజకవర్గంలో 50 మంది మనకు వాలంటీర్లను ఇచ్చారు. ప్రతి గ్రామంలో, ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్కరు వాలంటీర్లు ఉన్నారు. ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ సభ్యత్వాన్ని మనకు దృష్టిలోకి తీసుకుని వచ్చి పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి అందుబాటులో ఉండేలాగా ఒక చిన్న అమౌంట్ అంటే 500 రూపాయల అమౌంట్ కట్టి ఈ సభ్యత్వాన్ని నమోదు చేసుకోమని చెప్పారు. అదేవిధంగా ప్రతి పల్లెటూరులో, ప్రతి ఒక్క గ్రామంలో మన 50 మంది వాలంటీర్లు పెట్టి ప్రతి ఇల్లు, ప్రతి వాడ తిరిగి వాలంటీర్ని ఈ విధంగా పనిచేసి దీనికి ఏ విధంగా ఉంటుందనేది చెప్పి ముందుకు తీసుకుపోవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా దీన్ని నిర్వహించి 2029లో జనసేన పార్టీ బలపేత పెట్టడానికి మాకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా 2024 మొన్న జరిగిన ఎలక్షన్స్కి ఓట్ బ్యాంకింగ్కు జనసేన పార్టీ ఏ విధంగా ఇచ్చిందో అదేవిధంగా ఇప్పుడు గూడూరులో చూస్తే సభ్యత్వాన్ని నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ పరిధిలోని మూలాపేట ఓవర్ హెడ్ ట్యాంకును నగర మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ పరిశీలించారు. ఓవర్ హెడ్ ట్యాంకు శిథిలావస్థ చేరుకోవడంతో ట్యాంకు పరిస్థితిని స్థానిక ప్రజలకు కలిసి పరిశీలించారు. గత ప్రభుత్వం ట్యాంకును నిర్లక్ష్యం చేసిందని, ఎమ్మెల్యే సహకారంతో 33 లక్షల రూపాయలతో మరమ్మతులు చేపడతామని భానుశ్రీ వివరించారు.
గోడౌన్ సందు దగ్గర ఉన్న అన్ని సందులకు కూడా గతంలో 2019లో మన శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎన్నికవ్వంగానే ఈ ఏరియా అంతా కూడా ఇక్కడున్న స్థానిక ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకొని వాళ్ళ యొక్క కోరిక మేరకు ఇక్కడ ప్రతి రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు డ్రైన్స్తో పాటు ఒకేసారి మళ్ళీ రోడ్లు పగలకొట్టాల్సిన అవసరం రాకుండా ప్రతి రోడ్డుకి పైప్ లైన్ కూడా వేయించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడున్న గతంలో ఉన్న వైసీపీ నాయకులు దాని మీద శ్రద్ధ పెట్టక 3 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల క్రితం వేసిన పైప్ లైన్కి ఇంటర్ కనెక్షన్ ఇవ్వకుండా కేవలము స్థానిక ప్రజలందరూ వాటర్కి చాలా ఇబ్బంది పడుతున్న సందర్భం ఇక్కడ ఇటీవల ఈ ఏరియాకు వచ్చినప్పుడు నాకు తెలియజేయడం జరిగింది. స్థానిక నాయకుల యొక్క సహకారంతో తెలిసింది. వెంటనే దానికి యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈ సమస్యని శ్రీధర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వారు ఇమీడియట్గా ఆ సంబంధిత అధికారులను పిలిచి ఇంటర్ కనెక్షన్ ఇమీడియట్గా ఇప్పించేసి వాళ్ళందరికీ అక్కడే కనెక్షన్స్ ఇవ్వండి అని చెప్పిన మేరకు ఒక 1 వీక్ బ్యాక్ ఈ ఇంటర్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు అందరికీ కూడా ఈ కొత్త లైన్లో ఉండే కనెక్షన్స్ ఇచ్చే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. సో ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా మన స్థానిక శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే ఈరోజు ఇక్కడికి చూడడానికి వచ్చినప్పుడు కూడా ఒక కరెంటు సమస్య కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మనుబోలు కోదండరాంపురం దేవాంగుల వీధిలో కలిసిన శ్రీ పోలేరమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం 3వ మంగళవారం సందర్భంగా పంచామృతాలతో అభిషేకాలు విశేష కుంకుమార్చనలు వైభవంగా జరిగాయి. అమ్మవారిని శాకంబరి అలంకారంలో అలంకరించారు. భక్తులు ఇరుగా పాల్గొని పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా నీలిశెట్టి విజయకుమార్ సుమతి వ్యవహరించారు. शाकम्भर्यै नमः। ॐ महालक्ष्म्यै नमः। ॐ महाकाल्यै नमः। ॐ महाकान्त्यै नमः। ॐ महासरस्वत्यै नमः। ॐ महागौर्यै नमः। ॐ महादेव्यै नमः। ॐ भक्तानुग्रहकारिण्यै स्वप्रकाशात्मरूपिण्यै महामायायै नमः। बहुरूपायै हंसगामिन्यै बहुरूपायै हंसगामिन्यै अष्टाङ्गयोगिन्यै विष्णुमोहिन्यै शिवमोहिन्यै श्रीवनशङ्कर्यै विष्णुमोहिन्यै शिवमोहिन्यै श्रीवनशङ्कर्यै श्रीवनशङ्कर्यै श्रीवनशङ्कर्यै। ॐ माहेश्वर्यै नमः। ॐ वागीश्वर्यै नमः। ॐ जगद्धात्र्यै नमः। ॐ कालरात्र्यै नमः। ॐ त्रिलोकेश्वर्यै नमः। ॐ भद्रकाल्यै नमः। ॐ कराल्यै नमः। ॐ पार्वत्यै नमः। ॐ त्रिलोचनायै नमः। ॐ सिद्धलक्ष्म्यै नमः। बहुरूपायै हंसगामिन्यै। తాజా బడ్జెట్ కారణంగా గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్సీ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. తాజాగా బంగారం వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల బంగారం ధర 71,470 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 53,304 రూపాయలుగా ఉంది. అలాగే గ్రాము బంగారం ధర 6,663 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 89 రూపాయల 40 పైసలుగా నమోదైందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
చంద్రబాబు హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద వైకాపా చేపట్టిన ధర్నాకు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మద్దతు. అనంతరం మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి. మత్తు పదార్థాలు అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పు. గూడూరులోని గడియార స్తంభం తదితర ప్రాంతాల్లో వాహన తనిఖీలు చేపట్టిన అనంతరం మాట్లాడిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. గూడూరులో ప్రధాన సమస్యలు పరిష్కరించాలంటూ పురపాలక కార్యాలయంలో కమిషనర్ వెంకటేశ్వర్లకు వినతి పత్రం అందజేసిన అనంతరం మాట్లాడిన తెలుగుదేశం పార్టీ నాయకులు. శాకాంబరి అలంకారంలో పోలేరమ్మ అమ్మవారు. మనుబోలు కోదండరాంపురంలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినిసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.